ప్రియా దేవుని సహోదరులారా, మీ అందరికీ ప్రభునామాన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి సోదరులు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్న ఈ వ్యక్తి పేరు రమణ గారు, ఒక్కలంక. మరి చాలా భయంకరమైన ప్రమాదం నుంచి దేవుడు ఈయన్ని తప్పించడం జరిగింది. ఒక నెల క్రితము పనిచేస్తూ ఉండగా 2 అంతస్తుల మేడ మీద నుంచి కిందకి పడిపోయారు. మరి బ్రెయిన్లో, మరి ఈ తలలో రైట్ సైడు మరి చాలా గాయమైపోయి తీవ్ర రక్తస్రావం అయ్యి లోపల రక్తం గడ్డకట్టింది. అలాంటి సందర్భంలో మరి అమలాపురం హాస్పిటల్కి తీసుకెళ్ళడం, అలాగే కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్ళడం. డాక్టర్లు అయితే మేము చెప్పలేము, మా వల్ల కాదు అని మరి చేతులు ఎత్తేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి సందర్భంలో మరి కుటుంబం కోసం భారం కలిగి ప్రార్థన చేసాం. మరి ఆపరేషన్ రోజు కూడా వీళ్ళ బావగారు మాకు కనబడి మార్గం మధ్యలో ప్రార్థన చేయించుకుని వెళ్ళారు. దేవుడు చాలా అద్భుతకరమైన రీతిలో మరి ఈ యొక్క కపాలంలో పుర్రెలో సగభాగం తీసి మరి యొక్క ఉదరంలో పెట్టడం జరిగింది. మరి ఇది తర్వాత మరలా ఆపరేషన్ చేసి తీస్తారంట. ఉదరంలో ఉందండి, ఇక్కడ తలలో కపాలం సగభాగం ఇక్కడ ఉదరంలో పెట్టారు. మరొక నెల తర్వాత మరలా తీసి మరలా ఇక్కడ తలకి అది వేయటం జరుగుతుంది. ఇది చాలా మిరాకిల్ అనమాట. ఇది దేవుని కార్యం. ఈయన ప్రభుని నమ్ముకోలేదు. మరి ఈయన మా ఇంటి పని చేసినప్పుడు లేదా మా చర్చ్ ప్రాంగణంలో కొంతమంది విశ్వాసుల పనులు చేసినప్పుడు మరి దేవుని గురించిన సువార్త చెప్పడం జరిగింది. మరి దేవుడు అద్భుతకరమైన రీతిలో ఈరోజు ఈయన్ని సజీవ సాక్షిగా ఉంచడం చాలా ఆశ్చర్యకరం. మరి దేవుని కార్యాలు ఇలా ఉంటాయండి. ఈ అబ్బాయి పేరు రమణ, దారా రమణ. మరి కుటుంబం కోసం ప్రార్థన చేయండి. భార్య, 2 కుమారులు ఉన్నారు. ఈ కుటుంబం కోసం ఇతను త్వరగా కోలుకొని మరలా ప్రభువుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాలని అందరూ ప్రార్థించేద్దాం. దేవుడి యొక్క అద్భుతాలు ఇలా ఉంటాయని మరి ఈయనే సజీవ సాక్ష్యం. మరి అందరిని బట్టి ప్రభును స్తుతిందాం. యెరూషలేము ప్రార్థన మందిరంలో అనేక స్వస్థత ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. దాంట్లో ఇదొక అద్భుతమని మీకు తెలియపరుస్తూ మరి ప్రభువుకి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ ఈ సోదరుని గురించి, వీరి కుటుంబం గురించి ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఒక మాట చెప్తారా రమణ గారు? ప్రభు మిమ్మల్ని ఎంతో కాపాడారు కదా. ఇక నుంచి నేను మందిరానికి వస్తాను, దేవుణ్ణి ఆరాధిస్తాను, నమ్మి బాప్తిస్మం పొందుతాను, దేవుళ్ళు ఎదుగుతానండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఇంకా స్వస్థపరచును గాక. ఆమేన్.